మొన్న మన మలేరియాలో ఎవరు చనిపోయారు కాంటాక్టర్ అనుకున్నారు మీ హెడ్ సూళ్ళూరుపేట హరేమల్ల ప్రవీణ్ అన్న షాప్కి వచ్చామన్నా అన్న చెప్పారు నాకు ఊరికి చనిపోయారు 2 నెలలు చనిపోయారు నన్ను అడిగాడు రైల్వే కాంట్రాక్ట్ చేస్తాను అలా ముందు దాన్ని చేసుకున్నాను ఓకేనా విజులు వచ్చినాడు పక్కన అన్నట్ట ఓకే అన్న ఒక సెకండ్ అన్న చూడండి మళ్ళీ బాబు దగ్గర కొద్దిగా అందరూ సైడ్ మనీ నాకు పర్లేదు కానీ కానీ ఈ రోడ్డు మదే ఇంటికి ఒక ఉపాధి వీళ్ళందరూ కూడా మన మీద ఉంటారు సార్ ఖచ్చితంగా విలేజ్ మొత్తం సార్ విలేజ్ మొత్తము మా మాట మీద ఉంటారు సార్ ఖచ్చితంగా చేరి మానేస్తున్నారు సార్ వాళ్ళు భర్తలు విపరీతంగా తాగారు అందరూ పిల్లలు చదువుకోలేకపోతున్నారు మాకు ఇంటికి ఒక ఉద్యోగం కావాలి సార్ మాకు ఇంటికి ఒక ఉపాధి కావాలి సార్ దయచేసి అవును సార్ 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 ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా ఈ కోళ్ళ పెంపకం ఏదైనా మేము చేపిస్తాం కరెక్ట్ టైం కరెక్ట్ సైట్ లేదు 540 మార్కులు ఖర్చు రాయిపోతారు అందువల్ల ఇప్పిస్తారు కోట్లో మళ్ళీ ఫోన్ నెంబర్ రాసుకో మార్కులు రాసుకో మ్యారేజ్ చేసుకున్నాను కానీ టైం మనం ఇది లాస్ట్ టైం వాంటెడ్ ఆపేసాము గెలిస్తే వేస్తామని చెప్పాం మీరు ఇచ్చారు హామీ ఇచ్చారు వేసాము అయ్యా దగ్గర మీరు నేను మట్లే ఓకేనా
అన్న ఒకరు సైడ్కి వచ్చండి అన్న అందరూ. జరగండి అన్న, మీరు సైడ్ జరగండి. అన్నా కొద్దిగా సైడ్ జరగాల, మీరు వీ షేప్ రావాలా. నా ఫోన్ తీయాలి మధ్యలో. అన్నా ఫోన్ ముగ్గురు కాపులైతే మీదకి రావాల్సిందని కోరుతాం. గ్రామ పెద్దలు జైపాల్ దయాకర్ కాపులు ఎమ్మెల్యే గారికి చిన్న సన్మానం చేస్తారు. తర్వాత తదుపరి కార్యక్రమం జరుగుతుంది. సైడ్ రా అన్న, సైడ్ రా అన్న. పక్క రండి అన్న, సైడ్. ఓకే ఓకే సార్. ఓకే అన్న. సౌండ్ పెట్టే కారండి రాండి కారండి కారండి. మా సైడ్కి ఒక్కరు చూడక సార్ ఓకే అన్నా రాండి అన్న, ఇంకా పక్కకు వచ్చాండి అన్న అందరూ. మా అమ్మ ఇటు చూడు. ఫోటో సంతోషం. అందరూ దయచేసి ఖాళీ చేయాలా, టైం అయిపోతా ఉంది. లోపలందరూ కూర్చో. ఓటు వేయాలంటే అంత ఇబ్బంది పడిపోతున్నాం. జంగాలపల్లి ఒక బూత్ కదా, 3 బూతులపై మేము ఓటు వేయాల్సి వస్తుంది. తూలిపాలపల్లిలో 3 బూతులు ఓటు వేయాలి. 3 వాలిమేడు, గంగనపాలెం, కొత్తపాలెం. వారానికి గతంలో వచ్చినప్పుడు మనం కమిషనర్ ని అయ్యా మీరు ఒక 30 లక్షలు ఇవ్వండి, మేము ఒక 10 లక్షలు పెడతాం, 40 లక్షలు పెట్టి కొట్టుకున్నాం అంటే అటు కాకుండా శాశ్వత పరిష్కారం కింద 20 చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే పూడి రావు కాడ 97 లక్షలది రివైజ్ ఎస్టిమేట్ వేసి అది 137 కోట్లకి అది సైడ్ వచ్చేటయ్యా, సైడ్ వచ్చేటయ్యా, అర్థం చేసుకోండి.
అలాగే ఏడీ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడికి వేదిక మండి శ్రీనివాస్ రెడ్డి గారికి, రమణన్నకి, మా అరుణ్కి, దయాకర్కి, ప్రమీలమ్మకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా శెట్టి గారికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా కాపులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరి ఆశీర్వాదంతో, మా తల్లుల దీవెనతో నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపినందుకు కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను తల్లి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా గతంలో కూడా నన్ను గెలిపించారు, ఒకసారి ఓడించారు, మళ్ళీ గెలిపించారు. ఒకసారి ఓడిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నారు మీరు, కానీ మీ ఊరికి ఏం మంచి ఎవరు చేయలే. ఏం చేశారు? మా ఇష్టం ఎవరికి వచ్చారు, మా ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశాడు మీకు ఎవరేం ఏమైనా చేసాము తూలిపాలెం అంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా తెలియని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది, కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాం వర్క్ అని చెప్పాను. మీకు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, సంతోషం. ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత మంచిగా దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు. కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు నా దగ్గరకు చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీకు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే ఇప్పుడు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రయత్నంలో లోపం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, మనల్ని ఎవరు కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతమంది పరిపాలించారు మమ్మల్ని, కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు. సిమెంట్ రోడ్ వేసిన పాపన పోలే ఎవరు. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప తర్వాత 5 సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీరు కూర్చోండి దాఖలాలు లేవు. వచ్చాయమ్మా? లేవు. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు, సముద్ర తీరానికి బ్రహ్మాండ 60 లక్షలతో ఒక పక్క తార్ రోడ్డు, అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసి. ఎందుకంటే నాకు తుబిలిపాలెం అంటే ప్రేమ, మా మత్స్యకారులు నన్ను అభిమానించి రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ. అలాగే ఈనాడు పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా ఎవరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా శరత్తు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నట్టు రాస్తాడు, ఎక్కడన్నా సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు, పని చేసామంటే పని చేసామని రాస్తాడు. అది కావాలి మాకు. ఎందుకంటే మేము దాన్ని చూసన్నా ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులందరికీ చెప్తే తెలియజేస్తాం. ఒక శరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా లోపాలుంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకుంటాం. ప్రజల విషయంలో మిగతా విషయం ఇక్కడ కాంప్రమైజ్ కాం, కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇప్పుడే మనం 1,30,00,000తో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్ 8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు. 30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను. అట్లాగే మా మహిళలంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము. మాకు కూడా మీరు కానీ బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి వృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత 50 లక్షలతో బ్యాంకు రుణానికి కూడా మీకు రికమెండ్ చేశాను తల్లి. ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా. చేసిన వెంటనే
మిమ్మల్ని తీసుకెళ్ళి మా నాయకులందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తానమ్మా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాపులు అడిగారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు. గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం, ఈ మధ్యలో ఒకే ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. ఈ గారు ఏడీ గారు కూడా వచ్చారు, ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడారు మీకు. కాబట్టి వాళ్ళు అడిగేది ట్రాన్స్ఫార్మర్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని అవసరమో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేస్తారు, దాంట్లో రెండో మాట లేదా, నమ్మకం నాకుంది. కాబట్టి వీలైన త్వరగా చేసి మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చే లోపల మీరు ట్రాన్స్ఫార్మర్ పెట్టుంటే సంతోషిస్తారు వాళ్ళు, లేకపోతే అడుగుతారు వాళ్ళు. ఏం మొహం అట్లేదు కాదు, అది 2 monthsలో ఓకే అన్ని కాపాయ వస్తారు సార్ వాళ్ళు. మీరుండి ఏడీ గారు, మంచి ఏడీ గారు, మా ఈ గారు, నాకు తెలిసి ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు ఎలక్ట్రిసిటీలో ఇంత మంచి అధికారులు లేరు. మనకి మంచి అధికారులు వచ్చున్నారు. వాళ్ళ దగ్గర చేయించుకోండి. పేదవాళ్ళంటే ప్రేమ, మత్స్యకారులంటే ఇక ప్రేమ. కాబట్టి ఏం కావాలో చేయించుకొని నేను కూడా చేసి పెడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విషయం కూడా మా మహేంద్రకి అలాగే కాపులకంతా కూడా తెలియజేస్తానని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ తువ్విలిపాలెం రావడం. ఎప్పుడు వచ్చినా నన్ను బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. ఆ దేవుడి దగ్గర టెంకాయ కొట్టించి పూలతో ముంచేస్తారు. ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా అదే స్వాగతం, పగలు వచ్చినా అదే స్వాగతం. ఎందుకంటే నిజంగా ఇంత అభిమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే మా మహిళలు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మీకోసమే ఉండేవాడు. నేను లేకపోయినా మా వాళ్ళు వస్తారా, వాళ్ళతో మాట్లాడి పంపించమని చెప్పి మా ఆఫీసులో కూడా చెప్పి వాళ్ళు మా తూలిపాలెం వస్తే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మిగతా మత్స్యకారులు ఎవరు వచ్చినా వాళ్ళకంతా మీరు సహాయం చేయమని చెప్పేవాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే చెప్పారు, మత్స్యకారులు మీరు వేటకి పోనప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు మీకు ఇచ్చిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు. గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు మన నాయకులు వచ్చిన తర్వాత ఎందుకంటే చెప్తున్నామంటే మీ దయతోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, దాంట్లో డౌట్ లేదు. మీకు తెలుసు, కుడు రవీంద్ర మత్స్యకారుడు మంత్రి, ఈరోజు కూడా మైనింగ్ శాఖ మంత్రి, బ్రహ్మాండ మంచి మంత్రి. ఆ మంత్రిని అరెస్ట్ చేశారు, తెలుసు కదా. గతంలో మంత్రిని జైల్లో పెట్టారు. మత్స్యకారుడిని, ఒక మంత్రిని, నిజాయితీ పడిన మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత బయటకు వచ్చాడు, గెలిచాడు, మంత్రి అయ్యాడు ఈరోజు. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండాదండా బీసీలే, వేరే వాళ్ళు కాదు. మీ అందరూ అండదండా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. మీరందరూ లేకపోతే నేను కూడా ఎక్కడ ఉండేవాడినాం. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను తీసుకొచ్చినందుకు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అమ్మాయి, మా ఏపీ మనం ఎవరమ్మా మీకు ఏపీఎం అమ్మాయి బాగా పేదవాళ్ళు, విజయలక్ష్మి పేదవాళ్ళతో బాగా పనిచేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే పేదవాళ్ళలో మార్పు తీసుకురావాలి. చూసావు కదా, నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు చాలా ఒకటి వేసావు. పూలమాల చేయలే, మళ్ళీ వేస్తారు సార్ పూలమాల కూడా బాగా చేస్తే. అట్లాగే ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ఇలాంటి పేద మత్స్యకారులు ఉన్నప్పుడు వాళ్ళకన్నా మనకన్నా ఏదో సహాయం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. నిన్ను ఇంక జీవితంలో గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోదు నేను. కాబట్టి మీ ద్వారా మమ్మల్ని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నాం. పోయినసారి లాగా మీ పైన దౌర్జన్యాలు లేవు, పోయినసారి లాగా హరాస్మెంట్లు లేవు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మీ అందరికి కూడా సాధారణ బదిలీలు చేశాం. మీ అందరి ఈ విషయాలు తీసుకోలేం మేము. ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ గతంలో మీరు మారాలంటే డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఎవరు మిమ్మల్ని మార్చరు. కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక పైసా లేకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ అధికారులు చేయించుకుంది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు పవర్స్ గుర్తొస్తాయి, గతంలో మీకు పవర్స్ గుర్తురావు. గతంలో వాళ్ళు ఏం చెప్తే అది పాపం భయపడినారు మీరు, నేను సొంతంగా ఎగిన పరిస్థితి కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అంటే ఒక రూల్స్ ఉన్న మనిషి. ఎందుకంటే మీరు రూల్స్ చెప్తారు మాకు ఈ గవర్నమెంట్, అప్పుడు మాకు చెప్పేవాడు కదా వాళ్ళకి మీరు. కాబట్టి ఓకే, మేము కూడా దానికి రెడీ, రూల్ ప్రకారం మేము కూడా చేస్తాం, మేము కూడా అన్యాయంగా మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు తెలియజేస్తూ, మత్స్యకారుల సంబంధించిన అధికారులు ఇచ్చినారు, మా ఐడి, అలాగే మీరు అందరూ కూడా దయచేసి వాళ్ళకి ఏం అవసరమో అది చేసి పెట్టండి సార్, మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా పత్రికా మిత్రుల తల్లి, మీ అందరికి కూడా ఈరోజు తల్లి ఏమా పడ్డాయి పడలేదా?
పడ్డాయి. ఎంతమంది పడ్డాయి? 100 పడ్డాయా? పన్నోళ్ళు ఎవరైనా ఉంటే అవి అబ్జెక్షన్స్ పెడితే అవి వాళ్ళందరూ కూడా ఇస్తారు. పన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీకు అవన్నీ లిస్ట్ తీసుకొని వచ్చి మా ఎండిఓ గారు అలాగే వెలుగోళ్ళు ఉంటారు, కూర్చుంటే మేము అన్ని కూడా సెట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీకు దీని గురించి ఒక విషయం చెప్పాలా, ఈ 26 దాకా. ఓకే. అట్లాగే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? ఇంటికి ఒక్కరికి ఎంత ఇచ్చాడు? 13,000. 15,000 కాదన్నా, 13,000. ఇప్పుడు కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ 6 లో భాగంగా, నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో అంతమంది బిడ్డలకి మనిషికి 15,000 రూపాయలు లెక్కనేస్తా అన్నాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఈరోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో 67 లక్షల చిల్లర మందికి తల్లుల ఖాతాలో ఈరోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూముల క్లీనింగ్ కానీ పట్టుకుంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పిచ్చోళ్ళు అంటే మదవెక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే 13,000 పడుతున్నాయి అకౌంట్లో, 2,000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్లో పడుతుందంట. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, నైనా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడు కూడా ఈ అవినీతి చేయడం కానీ మీలాగా స్కాములు చేయడం కానీ మీలాగా ఎదవ పనులు చేయడం కానీ మాకు చేత కాదు. ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం. మేము 2,000 రూపాయలు మీరు పడేది అది సంవత్సరం స్కూల్ అకౌంట్లో పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే లిక్కర్లో పడిన డబ్బు అంతా మీకే, మీ సొంత అకౌంట్లే. మీరు బ్రాండ్ షాపు పోతే గతంలోనే నాశనకం మందులు దాదాపు 30,000 మంది చనిపోయారు ఆ మందు తాగేడ. బ్రాండులు తెలియదు మీకు, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తాగేసేవారు. ఏటీఎం చల్లదాడా అంటే ఏటీఎం చేసి లెక్క చెప్పాలి గవర్నమెంట్కి, అది లేదు. వచ్చిన డబ్బు అంతా మీ సొంత ఖాతాలో మళ్లించుకున్న విషయాన్ని కూడా తెలుసు. ఈరోజు తిరుగుతూ ఉన్నారు కోర్టులకు మనోళ్ళందరూ కూడా, అంటే మనోళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే జగన్ పరిపాలనలో 42 లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి. మన గవర్నమెంట్లో 67.27 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి కూడా అమ్మా, అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికైనా షరతు పెట్టి మధ్యతరగతి విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆయన ఏం చెప్పాడు అమ్మా, కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనమామ మీకు ఇస్తున్నాడు, ఒక అభయం అన్నాడు. మేనమామ నువ్వు ఇచ్చావా? కేజీ నుండి పీజీ దాకా పేదవాళ్ళకి ఏమైనా 5 సంవత్సరాల్లో ఉచిత విద్య ఇచ్చావా? ఆలోచించమ్మా. విదేశాలు పోయి అంబేద్కర్ ఆలోచించి విదేశీ విద్యనే మార్చేశాడు. అంటే విదేశాలకు వెళితే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని. ఎంతమందికి విదేశాలు పంపించామంటే ఒక్కరికి పంపిలా. అంటే చెప్తున్నా, ఆయన చేసిన మనం కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈరోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఏంద్రబ్బా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది బిడ్డలు చదువుతున్నారు, అన్ని 15,000 ఇచ్చేస్తున్నాడు, రేపు మా కథ ఏంది, రేపు ఎలక్షన్ మాకెవరు ఓట్లు వేస్తారని చెప్పి బెంబేలెత్తిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మన నారా లోకేష్ బాబు గారి పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థికి ఈరోజు 13,000 పడుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇది చెప్తున్నానంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం చూడమని చెప్పి పేదవాళ్ళని మధ్యలో అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పెన్షన్ 1000 రూపాయలు పెంచాం, గెలవంగానే పెంచాం లేదమ్మా. ఆయన ముక్కి సంవత్సరానికి 1000 రూపాయలు పెంచాడు. మనం గెలిచిన వెంటనే ఆయన 5 సంవత్సరాలు పెంచాడు 1000 రూపాయలు. మనం గెలిచిన వెంటనే 1000 రూపాయలు ఇచ్చాం. అలాగే ముందు నెలలో కూడా కలిపి కూడా డబ్బులు ఇచ్చే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే సిలిండర్స్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం, ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా.
అట్లాగే ముఖ్యంగా ఈరోజు చెప్పిన విధంగా ఈరోజు సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆగస్టు 15 నుంచి ఇప్పుడే మనోళ్ళు అడిగారు బస్సు రావట్లేదా, ఒకే ట్రిప్ వస్తుందనమ్మా, డిఎంతో మాట్లాడతాము, ఇంకో ట్రిప్ కూడా వేయిస్తానని చెప్పి కూడా నేను మా కాపులకి హామీ ఇస్తున్నా. ఆగస్టు 15 నుంచి తల్లి ఏమా భాగ్యనాడు మీరు ఆగస్టు 15 నుంచి బస్సులోకి డబ్బులు పెట్టవాలి. మీరు ఫ్రీ బస్ చంద్రబాబు గారు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలందరూ కూడా మీ అత్తగారికి పోవచ్చు, మీ అమ్మగారికి పోవచ్చు, సాయంత్రం తిరిగి మళ్ళీ ఫ్రీ బస్తో మిండి రావచ్చు. చంద్రబాబు గారు చెప్పిన విధంగా అన్ని చేస్తున్నాం లేదమ్మా, చెప్పండి చేస్తున్నాం లేదా? చేసే ముఖ్యమంత్రి కావాలా, చేయని ముఖ్యమంత్రి కావాలా? ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మాలాగా మా నాయకులకు అందుబాటులో ఉన్నారా? ఆ నాయకులు వస్తే జమీందారులు వస్తారు, తెల్ల గుడ్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద కారులో దిగుతారు, మనవాళ్ళందరూ కూడా ఇటు నిలబడాలా. ఈరోజు ఆ పరిస్థితిలే. మాతో తగు ఆడొచ్చు, కొట్లాడవచ్చు, తిట్టచ్చు, మళ్ళీ ఆప్యాయతగా ఉండొచ్చు. మేము మీ సొంత వాళ్ళం, మేమంతా పేదలతో బతికేవాళ్ళం. వేదిక కూడా అందరూ కూడా మీతో ఉండేవాళ్ళే. మేమే జమీందారులు ఎవరు లేవిడ, మేమందరూ కూడా మధ్యతరగతి బిడ్డలమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలో ఉన్న నాయకులు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తూర్పున రాండి, మా మహిళలు తల్లికి వందనం పడిన మహిళలతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తల్లికి వందనం ఇచ్చారో లేదని వాళ్ళే చెప్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. సూపర్ 6 లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఒక్కటి ఉంది, అది 19 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా 1000 రూపాయలు 1500 ఇస్తానని చెప్పి కూడా చెప్పాడమ్మా. అది కూడా త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, తల్లికి వందనం పైన మీరు దుష్ప్రచారం చేస్తే ప్రజలెవరు నమ్మే పరిస్థితులు లేరు. మా లోకేష్ బాబు గారు అటువంటి మనిషి కాదు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శాఖ, విద్యాశాఖని తీసుకుంటూ గతంలో ఏ ఊరికైనా ఒక టీచరే, 100 మంది జనాలు ఉన్న ఒక టీచరే, 10 మంది జనాలు ఉన్న ఒక టీచరే, ఒకే సబ్జెక్ట్ చెప్తాడు ఒక టీచరు. ఆయన తెలుగు చెప్తాడు, ఆయన ఇంగ్లీష్ చెప్తాడు, ఆయన సోషల్ చెప్తాడు, ఆయన సైన్స్ చెప్తాడు. కానీ కొత్తగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్లో కూడా ప్రతి సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ని పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. దీనివల్ల మన వాళ్ళకి, పేదవాళ్ళకి బిడ్డలు తెలివిగా ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు ఒక్క పని పేదవాళ్ళు చేయలే, ఓట్లు వేసుకున్నారు తప్ప. మీరేమైనా చేసినట్టు చెప్పండి. ఇదే మేము తూర్పాలని రోడ్డు వేసామని చెప్పండి, ఇదే ట్యాంక్ కట్టించామని చెప్పండి, లేదా ఒక లోన్ ఇప్పించామని చెప్పండి. 5 సంవత్సరాలు ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు. చేసింది గతంలో చంద్రబాబు నాయుడు 14 ముఖ్యమంత్రులు చేశాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని, లోకేష్ బాబు ఎన్నుకున్న తర్వాత ఈరోజు మనం చేస్తున్నాం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీ మాట్లాడేదానికి పేద ప్రజలు అమాయకులు కాదు. పేదలకు అందరూ తెలుసు. అప్పుడే అనుకున్నారేమో జమీందారీ వ్యవస్థ అనుకున్నారు. జమీందారీ వ్యవస్థ పోయిందనైనా మీ చీలి కట్టుకునే పరిస్థితిలో మా పేదోళ్ళు లేరని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. మీ జమీందారీ దాన్ని తగ్గించండి, అంత పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు కానీ మీ నాయకుడు కానీ ఎప్పుడు కూడా పేదలకు ఉపయోగపడే పనులు మీరు చేయరు, ఇంకా భవిష్యత్తు కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి చప్పట్ల ద్వారా లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ద్వారా ఇచ్చిన ధన్యవాదాలు తెలపని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ వద్ద నేను సెలవు తీసుకున్నాను. తల్లి, మీరు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా ప్రయారిటీ బేస్ ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, మా పెద్దలు అందరూ కూడా, కాపులకు కూడా తెలియజేస్తున్నాయా, మీరు ఎప్పుడు వచ్చినా మేము రెడీగా ఉంటాం మీతో మాట్లాడేదానికి. మేము దాంపూర్కి వెళ్ళాం కాదు కాబట్టి మీకు తెలుసు, మా ఇల్లు కూడా తెలుసు, గూడూరే, మాది వేరే ఊరు కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆకలి అవుతున్నాం కానీ మా కోసం మీరందరిసేపు ఉన్నందుకు మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, SSY పథకం అంటే వాతావరణ స్థితిస్థాపకత కలిగిన కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ అనే ప్రాజెక్టుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% గ్రాంట్తో 200 lakhs అంటే 2 కోట్ల రూపాయలతోని ఈ గ్రామంలో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ పాసిం సునీల్ గారికి, శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం వారికి,
మరియు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి మరియు అదేవిధంగా గ్రామ కాపులందరికీ మరియు ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు మత్స్యకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది మనకు 100% గ్రాంట్ కింద GOI నుంచి CCRFP క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు 100% గ్రాంట్లో ఈ 200 lakhs అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు మనకి 1,37,20,000 రూపాయల విలువ గల మనకు ఏదైతే ఈ మన వర్క్స్ ఉన్నాయో ఈ వర్క్స్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి ఒకటి మల్టీపర్పస్ హాల్ దీంట్లో మల్టీపర్పస్ హాల్ అంటే సైక్లోన్ షెల్టర్ కావచ్చు, రూమ్స్ ఆఫీస్ రూమ్ పర్పస్ కానీ, కిచెన్ కానీ, తర్వాత హాల్ కానీ, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మోడర్న్ వసతులతో ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఉండే విధంగా ఒక మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్. తర్వాత అదేవిధంగా మనకి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ చేపలు ఎండబెట్టుకోవడానికి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ని, అదేవిధంగా మరియు లైవ్లీవుడ్ యాక్టివిటీ కింద మనకి సోలార్ లైట్స్ కూడా ఉన్నాయి సార్. ఐమాస్ట్ సోలార్ లైట్స్ కూడా 2 ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మరియు లైఫ్ జాకెట్స్ కూడా ఒక 150 ఇవ్వడం జరుగుతుంది లైవ్లీవుడ్ యాక్టివిటీ కింద దీంట్లో. మరియు అదేవిధంగా వీళ్ళకి GPS సెట్స్ చేపల వేట కొనసాగించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు GPS లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తెలుసుకునే విధంగా, అంటే మనం ఏ పొజిషన్లో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు మనకి ఏంటిది తీరం ఎక్కడుంది అనేది పొజిషనింగ్ చేసుకోవడానికి కూడా ఒక 55 GPS సెట్లను కూడా మనము దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ 200 లక్షలు అంటే 2 crores ప్రాజెక్టులో ఈరోజు మనకి ఈ వర్క్స్ రూపంలో ఏదైతే ఉందో సివిల్ వర్క్స్ ఈరోజు మనకు మన శాసనసభ్యుల వారు దీన్ని మనకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈ రోజుతో మనకి ఏదైతే మనకు చేపల వేట నిషేధం అనేది ఉందో ఈ రోజు జూన్ 14న మనకి ఈ విరామం అనేది ఈ రోజుతో బ్యాన్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. గత 60 రోజుల నుంచి కూడా ఈ చేపల వేట నిషేధం అనేది భృతి కూడా దీనికి అందించడం జరిగింది. నిషేధం కొనసాగింది 60 రోజులు. ఈ వేట నిషేధానికి సంబంధించిన భృతిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన శ్రీకాకుళం జిల్లాలో దీని 26వ తారీఖులోనే అందరి ఖాతాల్లోకి స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తంలో DBT ద్వారా ఒక్కొక్కరికి మత్స్యకారులకి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో 60 రోజులు వేట నిషేధం అనేది అది ఈ రోజుతో ముగియనుంది. రేపటి నుంచి మత్స్యకారులు వేట కొనసాగిస్తారు యాజ్ యూజువల్గా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోబడి అనేది కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే ఇతరత్ర సబ్సిడీలు ఉన్నాయో డీజిల్ సబ్సిడీ కానీ, లేకపోతే ఆక్వాకల్చర్ సబ్సిడీ కానీ, ఆక్వాకల్చర్ రైతులు ఉంటే సో వేటకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానీ, లైసెన్సులు కానీ ఏమన్నా పునరుద్ధరించుకొని వాళ్ళు వేటకి కొనసాగించుకోవడానికి ఈ రేపటి నుంచి కూడా మనకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. సో ఈనాటి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని శాసనసభ్యుల వారు మాకు 14వ తారీఖు చేసుకోవడానికి తెలియజేయడం జరిగింది. సో ఈ 14వ తారీఖు కూడా మంచిగా ఈ రోజు వేట విరామం అనేది దీనికి బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తున్నారు. రేపటి నుంచి వేట కొనసాగించబోతుంది. సో సార్ ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తూపిలపాలెం గ్రామంలో మత్స్యకారులకి 1,37,00,000తో వాళ్ళ ఫిష్ని ఎండబెట్టుకునేదానికి కానీ, అదేవిధంగా తుఫాన్ షెల్టర్ కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి చేతుల మీద గత ప్రభుత్వంలో మత్స్యకారుల్ని పెట్టించుకున్న దాఖలాలు లేవు. అదే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులకి ఏట నిషేధం అయినప్పుడు 20,000 లెక్కన ఏటకు పోయే వాళ్ళందరికీ వేస్తారని చెప్పారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు తూపిలపాలెం ఊరు దగ్గర నుంచి బీచ్ వరకు 66 లక్షలతో NRGS లో మన ఎమ్మెల్యే గారు రోడ్డు సెలక్షన్ చేయడం జరిగింది. అది కూడా కొంత మేర పూర్తయింది. ఇంకా కొద్దిగా పూర్తి కావాలా. త్వరలోనే మళ్ళా ఇదే ఊరికి వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం గవర్నమెంట్లోనే అనేక అభివృద్ధి పనులు జరుగుతుంది. దానికి కృషి కూడా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ ఎవరు
ఫలానా ఊర్లో ఫలానా విధంగా జరుగుతుందంటే వాళ్ళకి కష్టపడి అభివృద్ధి కార్యక్రమంలో ముందుంచి ఉంటున్నాడు. ఈ గతంలో ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మన తూపిలపాలెం కాపులు కానీ అందరూ కానీ మాకు ఈ తోడు తుఫాన్ షెల్టర్ లేదు, చేపలు ఎండబెట్టుకునేదానికి ప్లాట్ఫారం లేదు, ఈ తోడు మాకు సముద్రం దగ్గరికి పోవాలంటే కూడా కష్టపడుతున్నాం అని చెప్తే నేను గెలిచిన వెంటనే మీకు కావాల్సినటువన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత ఫస్ట్ 66 లక్షలతో వాళ్ళకి సీసీ రోడ్డు, అదేవిధంగా కొంత దూరం తారు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫార్మ్స్ కానీ మన తుఫాన్ సెంటర్ కానీ అవన్నీ 1,37,00,000తో సెలక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుపుకున్నాం. ఇంకా ఏదో ఇప్పుడు మన కాపులు కూడా ఏదో సీసీ రోడ్డు కూడా గ్రామంలో కావాలన్నారు. ఆర్ఎంపీ రోడ్డు కూడా హై స్కూల్ దగ్గర చాలా బొందగా ఉంది అన్న, అది కూడా ఎలక్షన్ ముందు మన దృష్టికి తెచ్చున్నారు. అక్కడ పిల్లకాయలు వర్షాకాలం పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. అది కూడా ఆర్ఎంపీ ఈఏ గారితో కానీ ఎస్సీ గారితో కానీ మాట్లాడి అది కూడా చేస్తే బాగుంటుందన్న, చేస్తానని నమ్మకం ఉంది. కాదు ఏంటంటే ఆర్ఎంపీలో గ్రాంట్ లేదు కాబట్టి ఏదో కొద్దిగా లేట్ అవుతున్నాయి, అది కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరం. మా పంచాయతీ అయినటువంటి మా తూరుపాలెం గ్రామానికి ఈరోజు 1,37,00,000తో ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అది ముఖ్యంగా త్వరలోనే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి గ్రాండ్ ఓపెనింగ్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఈ సమయాన్ని వృధా చేయకుండా క్లోజ్ చేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. కుషాత్ రెడ్డి గారికి, మధురెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పోలీసు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా అన్ని జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో. మాకైతే అదొక 70 లక్షలు, 1,30 లక్షలు, ఇంచుమించు 2 కోట్ల వరకు జరిగిందన్నా. కాకపోతే తీరని సమస్యలు కొన్ని ఉన్నాయన్నా. ఎన్ఐ వాళ్ళు మా పొలాలు ఇచ్చి వాళ్ళు లోపల బ్రిడ్జి వేయడం కానీ, మేము పోతే మాకు పని లేదు, ఆ సమాధానం కూడా చెప్పట్లేదు. సురీకి అడిగాము, అడిగితే అతనైతే మేమైతే మేడం చెప్పింది, మేడం అయితే మీరు రండి మీకు పరిష్కారం మేము చేస్తాము, మీకు ఇబ్బంది లేదు, దాని అయితే మేము చేస్తామని చెప్పింది. మళ్ళీ అయితే ఏమనుకోలేదు. అటు 2 కిలోమీటర్లు, ఇటు 2 కిలోమీటర్లు వలదలేదు. ఏమిటంటే మాకు అయ్యే కాలం లేదు. ఆ సముద్రం పోవాల్సిందే, 4 కిలోలు తేవాల్సిందే, అమ్ముకొని దాన్ని పూట కడవాల్సిందే. ఇప్పుడైతే ఏటైతే నిశ్శబ్దం ఉంది. అది మంచి వేరే పడే వేరే, అది దాంట్లో బ్రిడ్జ్ చేయాల్సింది. దాని గురించి మీరు మాట్లాడి దాని గురించి మాకు అవకాశం కల్పిస్తే మంచిదనా. రెండోది ఏంటంటే సిమెంట్ రోడ్డు, మీరు చూసే ఉన్నారు వచ్చేది. ఇది ఆ రోడ్డు మాకు వాళ్ళు ఎన్ఐఎస్తో మాట్లాడి ఆర్ఎంఎస్తో కొంచెం సీసీ రోడ్డు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే మాకు అక్కడ నెల ఉపాధి పథకం కింద మా మహిళలు చేసుకున్నాను ఇసుక సాండిట్ అని వాళ్ళు పెట్టట్లేదు. వరకు బయట వర్క్ ఉందన్నా, ఎంఆర్ఆర్ గారికి చెప్పినాం, మీకు అర్జిస్తున్నాము. దాన్ని కొంచెం మాకు ఫేవర్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఎప్పుడేంచి జరుగుతుంది ఇది, ఇక్కడ మనం పొలాల్లో మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్నోటి మనం గ్రామ పొలమే వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు వాళ్ళు మమ్మల్ని కూలి కూడా పిలవట్లేదు. బయట నుంచి కాంట్రాక్ట్ పెట్టుకోవడం, వాళ్ళు ఇష్టం చేసుకుంటున్నారన్న. మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు వాళ్ళు. మా మైలుకి అయితే ఇప్పుడు కూలీలు లేవు. కూలీలు కూడా మేము సహకరించిపోతున్నాం. దాంట్లో పొలాలు మాయ ఇచ్చున్నాం. వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు. కొంచెం అది గురించి చూడాలా. ఇంకోటి కరెంట్ అయితే నిషేధం. అప్పుడు మనం 2010లో మనం పెట్టిన 5 ట్రాన్స్ఫారాలు ఇంతవరకు కరెంట్ సింగిల్ బేస్ ట్రాన్స్ఫారాలు ఉండేటివి. అప్పుడు మనం పెట్టిన సింగిల్ బేసే అయ్యే ఇప్పుడు ఉంది. ఇది మధ్యలో ఒకటి పెట్టామన్నా, ఆ రోజు అడిగిన తర్వాత ఒకటి ఇచ్చారు మీరు. లేదు అదే 5 సంవత్సరాల ముందు మనం ఇచ్చి పెట్టిందే ఒక 5 ట్రాన్స్ఫార్లు పెట్టాను సింగిల్ బేస్. ఇప్పుడు అవి చాలట్లేదన్నా. మాకు 4 ట్రాన్స్ఫార్లు 3 బేస్ ట్రాన్స్ఫార్లు కావాలి. అంతవరకు చేస్తే ఇంకోటి వాటర్ అయితే ఒకే వాటర్ ట్యాంక్ ఉందన్న మాకు. అది చాలా గ్రామం అయితే పెరిగిపోయింది, ఓవర్ అయిపోయింది. ఆ వాటర్ చాలా ట్యాంక్ మంజూరు చేయాలి. రెండోది ఏంటంటే మేము ఓటు వేయాలని చిన్న ఇబ్బంది పడట్లా. మేము 3 బూతులు పోవాల్సి వస్తుంది. గంగనపాలెం, కొత్తపాలెం, వాలంపేట. ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్లు ఉందన్న. 4-5 కిలోమీటర్లు ఉంది. అంత దూరం పోయాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో అయితే ముసలి అయితే అసలు రాను ఇబ్బంది పడిపోతారు. ఓటు అయితే ఓటు చేస్తాం తరగట్లే.
సపరేట్ పంచాయతీ సపరేట్ 3000 ఓట్లు ఉంది. 3000 ఓట్లు ఉన్నాయి మా పంచాయతీలో. ఇది 1000 నిచ్చల ఓట్లు ఉన్నాయి. పంచాయతీ కూడా సపరేట్ చేసి సపరేట్ ఎలక్షన్ ముందు మాట్లాడాము మన ఎండిఓ గారు వాళ్ళలో. డిపిఓ గారికి లెటర్ పెడతామన్నారు. ఎలక్షన్ ముందు వస్తుందంట అవకాశం. వచ్చినప్పుడు దీన్ని సపరేట్ పంచాయతీ చేస్తున్నారు ఎండిఓ గారు. ఈ రోజు 220 మందితో మన ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే వాళ్ళందరూ ఈ రోజు యూనిట్ అయ్యి కొత్తగా మళ్ళీ గ్రూప్ పెట్టుకుని అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. దానికి మీరు ఫస్ట్ లోన్ గా 50 లక్షలు లెటర్ ఇచ్చారు. 50 లక్షలకి మీరు ధనంజయ రెడ్డి గారు ఎన్డీజీసీ బ్యాంక్ చైర్మన్ అవ్వగానే మీరు డబ్బులు 30 లక్షలు అడిగితే అన్న 50 లక్షలు లెటర్ ఇచ్చాడు. దాన్ని ఫాలోఅప్ చేసి వెనక్కి నేను ఫాలోఅప్ చేసుకుంటాను అన్నది కూడా చైర్మన్ కి చెప్పించుకొని ఇంకా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయలేదు. చేయగానే చేపిస్తామని చెప్పి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే సొసైటీలో ఎక్కడెక్కడ ఎవరు లేకుండా కనీసం మనం అంత దూరం తీసుకోమని ఈరోజు తక్కువ టైంలో. అదొకటి. రెండోది ఈరోజు ఊహించండి ఏమైతే ఎలక్షన్ అప్పుడు చెప్పాడో డబుల్ ఇంజిన్ సర్కార్ జరుగుతుంది మనకి, ఈ గ్రామాలు నేను అభివృద్ధి చేస్తాను, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఏమంటే తూపిలిపాలెంలో మనల్ని పెద్ద పేట వేశారన్న. చాలా బాగా ఎలక్షన్ చేశారు. కొత్త లీడర్స్ అందరూ మన పార్టీలో చేరుతాం. ఇంతకుముందు గతంలో లేని వాళ్ళందరూ వచ్చి చాలా బాగా ఎలక్షన్ చేశారు. ఈ గ్రామానికి మనం రుణపడి ఉన్నాం. పుట్టయ్య తిరణాలకు మనం ఊరికైనా పలకరించిన గెలిచిన తర్వాత పోతే మీకు గుడికి డబ్బులు ఇస్తామని ఇస్తాను అని అంత గుర్తు పెట్టుకొని ఈ గ్రామం గురించి చెప్పిన మనం గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో సైక్లోన్ బిల్డింగ్ గతంలో ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ 40 వాళ్ళు అదేవిధంగా గెస్ట్ హౌస్ ఆ టైంలో జరిగిన తర్వాత మళ్ళీ అదే తరహాలో ఈరోజు మళ్ళీ సైక్లోన్ బిల్డింగ్ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఎలక్షన్ లో గెలవగానే ఫస్ట్ వచ్చిన ఫండ్స్ లో మన పక్కనున్న కొండూరు పాలెంకి 30 లక్షలు 36 లక్షలు ఇస్తే మనకి 63 లక్షలు ఇచ్చాడు గట్టిగా సునీల్. ఇంచుమించుగా మన కళ్ళ ముందర కనబడతా ఉంది. అదే గమనించాలి. అయితే అదేవిధంగా మొన్న ఒక 20 లక్షలు ఇచ్చాడు సిమెంట్ రోడ్లు. చిన్న చిన్న పెండింగ్లన్నీ అన్ని విలేజ్లు క్లోజ్ అని ఈసారి ఒక 40 లక్షలు ఇయ్యన్నా మాకు తూపిలిపాలెంలో రోడ్లు చాలా పెండింగ్ ఉన్నాయంటే 30 లక్షలు ఇస్తాను పురుషయ్య. ఈసారికి కరెక్ట్ గా మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇస్తాను, ఈ 30 లక్షలు కంప్లీట్ చేయమన్నాడు. ఈ మధ్య మీరు కాపులు మీరే అవన్నీ కొలిసి జగదీష్ అన్న వచ్చి తీసుకుపోయాడు. అవి కూడా తొందరలో ఒక 2 నెలల్లో గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభించుకుంటాం. పని జరిగిపోద్ది ఇంకా ఆటోమేటిక్ గా. అయితే మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్న మన ఎమ్మెల్యే గారు మన అందరికీ తెలుసు. ఏదంటే ఏది లేనిది కళ్ళబుల్లు మాటలు చెప్పే పరిస్థితి కూడా కాదు. అదేవిధంగా ఈరోజు సైక్లోన్ బిల్డింగ్ కాదు, ఈరోజు వచ్చిన ఫిషింగ్ ని సోలార్ డ్రై ఫార్మ్స్ ద్వారా ఆ చేపలు ఎండబెట్టుకునే దానికి, అదేవిధంగా నైట్ ఈ చేపలు వచ్చినప్పుడు ఈ చీకట్లో వానాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చీకట్లో చేపలు తెచ్చుకొని ఏటకు పోయేదానికి ఇబ్బందిగా ఉందని సోలార్ లైట్లు ఇలా చెప్పుకుంటా పోతే ఒక్కోటి. గతంలో మహేంద్ర సర్పంచ్ ఉన్నప్పుడు ఈ పంచాయతీ ఒక్క పంచాయతీ ఒక్కదానికే అంటే పంచాయతీ అంతా కలిపి 70 లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చిన ఘనత మన సునీల్ అన్నది. ఒప్పుకుంటారా మీరందరూ? మహేంద్ర 70 లక్షల రూపాయలు ఈ పంచాయతీలో మనకి జరగడం జరిగింది. అదేవిధంగా వాల్మేడు పంచాయతీలో 25 లక్షలు జరగడం జరిగింది. అట ఏదైనా డెవలప్ అయిందంటే సునీల్ అన్న ద్వారానే ఈ పంచాయతీ బాగా జరిగింది అని చెప్పి 100%. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారో మీ అందరూ తెలుసు. ఇదిగో ఈ నెట్ మైండింగ్ సెంటర్ ఉంది. అప్పుడున్న కలెక్టర్ నాకు బెస్ట్ సర్పంచ్ అవార్డు ఇచ్చినప్పుడు నీకేమన్నా కావాలా అని అడిగితే అన్న నాకు ఏదన్నా ఈ వలలకు పోయి వచ్చిన వాళ్ళు కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోలేదు, ఏ కోసం పోయి తీసుకోవాలంటే ఇది అప్పుడున్న కలెక్టర్ రవిచంద్ర గారి దగ్గర అస్సాం ఎంపీ దగ్గర కొంత ఫండ్ ఇస్తే మనకు ఆ రోజు 4,50,000 పెట్టి నెట్ మైండింగ్ సెంటర్ నా టైంలో కట్టింది. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్, అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఏది పెట్టుకున్నా 1 by 1 డెవలప్ అయిందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న ద్వారా అని చెప్పి ఎంత తెలియజేస్తున్నాం. సమయం బాగా తక్కువ ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా పనులు ఉన్నాయి. అదేవిధంగా పూడిరాయిదూరు దగ్గర మళ్ళీ ఒక మినీ హార్బర్ లాగా 24 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది దానికి. అదేవిధంగా ఇప్పుడు ఫ్లోటింగ్ జెట్టి దూరాస్పట్నంలో 19 కోట్లు శాంక్షన్ వస్తుంది. తొందరలో ఎన్ని టెండర్ రూపంలో పని మొదలు పెడతారని చెప్పి అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా అన్న కూడా ఇంకా చాలా విషయాలు చెప్తాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఆకలేస్తుంది కాబట్టి నేను ముగిస్తాను ఇంతవరకు. థ్యాంక్ యూ.